ఫ్లయింగ్ స్క్వాడ్ అని జాయింట్ ఆపరేషన్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు హరీందర్. మేము ఇక్కడ ఆదోని అసెంబ్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్ 2 టీమ్గా చేస్తున్నాము. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో మేము సాధారణ విధులు నిర్వహిస్తుండగా గారు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో మేము మన ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో వెళ్ళి తనిఖీలు చేయగా అక్కడ మల్లికార్జున అనే వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడం జరిగింది. అతని దగ్గర ఉన్నటువంటి మనం బ్యాగులు చెక్ చేయగా అతని దగ్గర ఎటువంటి అధికారిక పత్రంలో లేని నగదు ఉన్నట్లు గుర్తించాము. తర్వాత దానిని మేము అతన్ని అడగక అతనేమి మనకి అధికారిక పత్రం చూపించలేదు. కావున మనకి ఎలక్షన్ కోడ్ ఇది ఉన్నందువల్ల మేము ఆ క్యాష్ని స్వాధీనపరుచుకున్నాము. తదుపరి విచారణ జరుగుతుంది. విచారణలో ఏమనేది నెక్స్ట్ మనకి తెలుస్తుంది. ఎంత క్యాష్ సార్? 37 లక్షలు. వ్యక్తి పేరు మల్లికార్జున. ఇది ఏం చేస్తారు ఈ క్యాష్? క్యాష్ వచ్చేసి మేము ఇది మనకి ఐటీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసినాము. ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తదుపరి విచారణ కొనసాగించి వాళ్ళు తదుపరి చర్య తీసుకుంటారు. మీ పేరు? నా పేరు హరీందర్. టీమ్ 2 సిక్స్. సమాచారం మేరకు ఎఫ్ఎస్టీ హరీందర్తో పాటు ఇరువురు కలిసి ఉదయం 9 గంటలకు రాబడిన సమాచారం మేరకు ఆదోని రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహించగా అక్కడ ఒక అనుమానాస్పద వ్యక్తి బ్యాగ్ వేసుకొని ప్రత్యర్థులు తిరుగుతున్నారు. అతన్ని ఆపి సోదా చేయగా అతని బ్యాగులో అనధికారికంగా లెక్కలు లేని 37 లక్షల రూపాయల డబ్బు లభించింది. వాటి గురించి అతన్ని అడగా అతని పేరు మల్లికార్జున, ఆదోని తెలిసింది. ఆ డబ్బు ఎందుకు తీసుకుంటున్నావు, ఎక్కడ తీసుకుంటున్నావు అంటే అతనికి సరైన సమాచారం ఇవ్వలేదు. అందువల్ల ఎఫ్ఎస్టీ టీం వారు ఆ డబ్బులన్నీ స్వాధీనం చేసుకొని సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఐటీ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. వారు కూడా వచ్చి దర్యాప్తు సేకరిస్తే ఈ డబ్బు ఎక్కడికి ఎవరు ఇచ్చినారు, ఎక్కడ పోతుంది, ఇదంతా కూడా దర్యాప్తులో పోయింది. నా పేరు జేసీ డిఎస్పీ ఆదోని. పిల్లలు ఆదోని మల్లికార్జున ఆదోని టీమ్గా చేస్తున్నాము. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో మేము సాధారణ విధులు నిర్వహిస్తుండగా మాకు సిఐ సార్ గారు, గోపి సార్ గారు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో మేము మన ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ మల్లికార్జున అనే వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడం జరిగింది. అతని దగ్గర ఉన్నటువంటి మేము బ్యాగులు చెక్ చేయగా అతని దగ్గర ఎటువంటి అధికారిక పత్రంలో లేని నగదు ఉన్నట్లు గుర్తించాము. తర్వాత దానిని మేము అతన్ని అడగక అతనేమి మనకి అధికారికంగా పత్రం చూపించలేదు. కావున మనకి ఎలక్షన్ కోడ్ ఇది ఉన్నందువల్ల మేము ఆ క్యాష్ని స్వాధీనపరుచుకున్నాము. తదుపరి విచారణ జరుగుతుంది. విచారణలో ఏమనేది నెక్స్ట్ మనకి తెలుస్తుంది. ఎంత క్యాష్ సార్? 37 లక్షలు. మల్లికార్జున. అతని క్యాష్ వచ్చేసి మేము ఇది మనకి ఐటీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసినాము. ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తదుపరి విచారణ కొనసాగించి వాళ్ళు తదుపరి చర్య తీసుకుంటారు. నా పేరు హరీందర్. టీమ్ 2 సిక్స్. మేము ఇక్కడ ఆదోని అసెంబ్లీ 104 అసెంబ్లీ నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్ 2 టీమ్గా చేస్తున్నాము. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో మేము సాధారణ విధులు నిర్వహిస్తుండగా మాకు సిఐ సార్ గారు, గోపి సార్ గారు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో మేము మన ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో వెళ్ళి కొద్దిగా తనిఖీలు చేయగా అక్కడ మల్లికార్జున అనే వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడం జరిగింది. అతని దగ్గర ఉన్నటువంటి మనము బ్యాగులు చెక్ చేయగా అతని దగ్గర ఎటువంటి అధికారిక పత్రంలో లేని నగదు ఉన్నట్లు గుర్తించాము. తర్వాత దానిని మేము అతన్ని అడగక అతనేమి మనకి అధికారికంగా పత్రం ఏమి చూపించలేదు. కావున మనకి ఎలక్షన్ కోడ్ ఇది ఉన్నందువల్ల మేము ఆ క్యాష్ని స్వాధీనపరుచుకున్నాము. తదుపరి విచారణ జరుగుతుంది. విచారణలో ఏమనేది నెక్స్ట్ మనకి తెలుస్తుంది. 37 లక్షలు. మల్లికార్జున.
అతను ఏదో వచ్చేసి మేము ఇది మనకి ఐటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాము. ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తర్వాత తదుపరి విచారణ కొనసాగించి వాళ్ళు తదుపరి చర్య తీసుకుంటారు. నా పేరు హరీంద్ర.